స్వస్తిక్ గగన్ ని తన తండ్రికి ఆపరేషన్ చేయొచ్చా అని అడుగుతుంది. అతను ప్రతి చోట నగదు రహిత సౌకర్యాన్ని అంటే క్యాష్లెస్ ఫెసిలిటీ ఉపయోగించాడా అని ఆరా తీస్తుంది. గగన్ దాని గురించి విన్నాడు, కానీ అది ఏంటో తనకి తెలియదు. అతను స్వస్తిక్ ను దీని గురించి చెప్పమని అడిగాడు. స్వస్తిక్ అప్పుడు గగన్ ఏ హాస్పిటల్లో అయినా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటోంది. ప్యానెల్లో ఉన్నా లేకపోయినా అది కూడా జేబులోంచి డబ్బులు ఇవ్వకుండా, అంటే పూర్తిగా క్యాష్లెస్ గా చికిత్స పొందొచ్చంటుంది. ఆరోగ్య బీమా ఉన్న వారికి కొద్ది రోజుల క్రితం ఓ శుభవార్త వచ్చింది. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ లేదా జీఐసీ చికిత్స ప్రక్రియను సులభతరం చేసింది. జీఐసీ క్యాష్లెస్ ఎవ్రీవేర్ ప్రచారాన్ని ప్రారంభించింది. బీమా సంస్థ ప్యానెల్లో లేని ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందాలనుకునే వినియోగదారులందరికీ దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పుడు ఇక్కడ మీ ట్రీట్మెంట్ కూడా క్యాష్లెస్ గా ఉంటుంది. అంటే మీరు మీ జేబులోంచి చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాష్లెస్ ఎవ్రీవేర్ క్యాంపెయిన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం. క్యాష్లెస్ ఎవ్రీవేర్ రాకముందు పాలసీదారులు బీమా కంపెనీ ప్యానెల్లో ఉండే ఆసుపత్రుల్లో మాత్రమే క్యాష్లెస్ చికిత్సను పొందగలిగేవారు. పాలసీదారుడు బీమా కంపెనీ ఆసుపత్రి నెట్వర్క్ వెలుపల ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే నగదు రహిత సౌకర్యం అందుబాటులో ఉండేది కాదు. ఇటువంటి సందర్భంలో అన్ని ఆసుపత్రి ఖర్చులు జేబు నుండి భరించాల్సి వచ్చేది. ఆ తర్వాత రియంబర్స్మెంట్ కోసం క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. దానిని తిరస్కరిస్తారు అన్న భయంతోనూ లేదా పూర్తిగా తిరిగి చెల్లించరు అన్న ఆందోళన ఉండేది. పైగా దీనికి గణనీయమైన సమయం పట్టేది. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రకారం ప్రస్తుతం 63% మంది కస్టమర్లు మాత్రమే క్యాష్లెస్ క్లెయిమ్లను ఎంచుకున్నారు. మిగిలిన 37% మంది రియంబర్స్మెంట్ క్లెయిమ్లను ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వారు బీమా కంపెనీ నెట్వర్క్లో భాగం కాని ఆసుపత్రుల్లో చేరారు. వారు మొదట్లో వారి సొంత జేబుల నుంచి చికిత్స కోసం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా భారమే. దీనిని పరిష్కరించడానికి క్యాష్లెస్ ఎవ్రీవేర్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు పాలసీదారులు బీమా కంపెనీ నెట్వర్క్లో ఉన్నా లేకపోయినా వారు కోరుకున్న హాస్పిటల్లో చికిత్స పొందొచ్చు. అంటే ముందస్తు చెల్లింపు లేకుండానే పాలసీదారులు ఏదైనా హాస్పిటల్లో చేరొచ్చు. హాస్పిటల్ పాలసీలో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. అలాగే బీమాదారు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే డిశ్చార్జ్ అయిన తర్వాత బీమా కంపెనీ ఆ బిల్లును చెల్లిస్తుంది. దీనివల్ల మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఉదాహరణకి 15 పడకలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్టర్ అయినవి క్యాష్లెస్ సౌకర్యాన్ని అందించగలవు. పాలసీదారులు బీమా కంపెనీలు ఇరు వర్గాలు క్యాష్లెస్ ఎవ్రీవేర్ నుండి ప్రయోజనం పొందుతాయి. పాలసీదారులు ఇకపై డిశ్చార్జ్ సమ్మరీలు, మెడికల్ బిల్లులు, రియంబర్స్మెంట్ కోసం అన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు. పేపర్ వర్క్ ఇబ్బంది తగ్గుతుంది. బీమా కంపెనీలకు కూడా మోసపూరిత రియంబర్స్మెంట్ క్లెయిమ్ల బాధ తగ్గిస్తుంది. అన్ని ఆసుపత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కొన్ని షరతులతో వర్తిస్తుంది. ముందుగా చికిత్సలు లేదా శస్త్రచికిత్స కేసుల్లో పాలసీదారులు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడానికి కనీసం 48 గంటల ముందు బీమా కంపెనీకి తెలియచేయాలి. ఇక రెండోది చూస్తే అత్యవసర చికిత్స కోసం అయితే అడ్మిట్ అయిన 48 గంటల లోపు కంపెనీకి చెప్పాలి. कुछ आज कॉशन मैं कस्टमर को देना चाहता हूं. पहले तो बीमा होना चाहिए, दैट इज वेरी कॉमन सेंसिकल. ओके, दूसरी बात ये है, पहले ये जान लीजिए कि 2200 लगभग हॉस्पिटल का डिक्लाइन लिस्ट आ गया है कि ये 2200 हॉस्पिटल में बिल्कुल आपका ट्रीटमेंट हो नहीं सकता है. नंबर 2, बहुत ज्यादा जरूरी है कि आप प्रोसेस फॉलो करो. वहां पे जाओगे हॉस्पिटल में, तो आपको ये पूछना जरूरी है कि ये कैशलेस में कवर्ड है. बिल्कुल कवर्ड होगा. उसके बाद पूरा प्रोसेस फॉलो करिए. जो हॉस्पिटल डेस्क आपको असिस्ट करेगा इन टर्म्स ऑफ असेसिंग योर इलनेस, असेसिंग द पीरियड, जो पीरियड आपको हॉस्पिटल में भर्ती होना है, जिसकी वजह से कितना खर्चा होगा, कौन सा एक्सक्लूजन है आपके पॉलिसी में, बिकॉज हर पॉलिसी सेम नहीं है. जब आप पॉलिसी ले रहे हो, जो प्रीमियम आप दे रहे हो उसके हिसाब से आपको बेनिफिट्स भी मिलता है. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్స పొందే ముందు మీ పాలసీని జాగ్రత్తగా చదవండి. ఎంపికలు అలాగే నిబంధనలు నగదు రహిత ప్రతి చోట ఫీచర్ కింద కూడా వస్తాయి. కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. కొన్ని వ్యాధులకు 2 లేదా 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే ఈ వ్యవధి తర్వాత మాత్రమే కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రాగా కొన్ని వైద్య ఖర్చుల కోసం ఉప పరిమితులు అలాగే సహ చెల్లింపు నిబంధనలు ఉంటాయి. వాటి వివరాలను కూడా పాలసీలో చూడొచ్చు. పాలసీ కొనుగోలు సమయంలో మీరు కో పేమెంట్ కింద 80:20 రేషియో ఎంపికను ఎంచుకున్నారని అనుకుందాం. అంటే బీమా కంపెనీ క్లెయిమ్ మొత్తంలో 80% కవర్ చేస్తుంది. మిగిలిన 20% మీరు చెల్లించాలి. మీరు ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినా లేదా నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినా క్యాష్లెస్ ఎవ్రీవేర్ ఆప్షన్ కింద మీరు ఇప్పటికీ బిల్లులో 20% చెల్లించాలి.
గగన్లాగా ప్రతి చోట క్యాష్లెస్ మీకు లాభదాయకంగా ఉంటుంది. అయితే మీరు ఆరోగ్య బీమాను కలిగి ఉండటం అవసరం. మీరు ఎంపానల్ చేయని హాస్పిటల్స్ జాబితాను బీమా కంపెనీ నుండి పొందాలి. ఎందుకంటే ఈ ఆసుపత్రుల్లో మీకు నగదు రహిత చికిత్స లేదా రియంబర్స్మెంట్ సౌకర్యం ఉండదు. మీరు కొన్ని సందర్భాల్లో దాన్ని పొందినప్పటికీ అందులో కొంత భాగాన్ని మాత్రమే బీమా కంపెనీ కవర్ చేస్తుంది. ఏదైనా బీమా కంపెనీ నగదు రహిత సదుపాయాన్ని అందించడానికి నిరాకరించినా లేదా క్లెయిమ్ను తిరస్కరించినా మీరు ముందుగా కంపెనీ సీనియర్ అధికారులతో మాట్లాడొచ్చు. సమస్య పరిష్కారం కాకపోతే మీరు ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ వెబ్సైట్లో కంప్లైంట్ చేయొచ్చు.